మార్గాల్లో నడిచింది. అల్పులు, అభాగ్యులు, జ్ఞానం లేని వాళ్ళు, ఆస్తిపాస్తులు లేని వాళ్ళు, చదువు చదివి అడవులు, ఎండలు, వానలు పనిచేసుకుని శుభవర్తమానం మొట్టమొదటిగా యేసు ప్రభు జన్మించారని గాబ్రియేలు వారికి వివరించారు. మొట్టమొదటిగా యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినట్లుగా అభాగ్యులకు, అల్పులకు, అసమాన్యులకు తెలియజేశారు దేవుడు. ప్రియులారా, వారు తెలిసిన వెంటనే ఆ మందును విడిచిపెట్టి ఆ అర్ధరాత్రి సమయంలో బోయాజు పొలంలో వాళ్ళు ఉన్నారు. ఆ పొలం నుంచి యేసు ప్రభు జన్మించినటువంటి బెత్లెహేము సుమారుగా 1 కిలోమీటర్. అందరూ కూడా కలిసిపోయి వెళ్ళిపోయారు. మందను విడిచిపెట్టేసి, మందను విడిచిపెట్టి తోడేళ్ళు వస్తాయి, సింహాలు వస్తాయి, పురులు వస్తాయి, కారడాలు వేసుకుని చుట్టూరు కాపలాలు కాయాలి. ఎంతో ధనం వేస్ట్ అయిపోతుంది, ఎన్నిటిని పట్టుకెళ్ళిపోతాయో తెలియదు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క వర్తమానాన్ని విన్నటువంటి వారు దేవునికి భయపడి దేవుడై ఆస్తిపాస్తుల్ని విడిచిపెట్టి, అనగా గొర్రెల మందలను విడిచిపెట్టి వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ శుభవర్తమానాన్ని సాక్షాత్తు చూసి ధరించి తిరిగి ప్రయాణమై ఆ నోట ఈ నోట యేసు ప్రభు జన్మించారు, లోకరక్షకుడు జన్మించారు, ఆ శుభవర్తమానాన్ని మొట్టమొదటిగా గాబ్రియేలు దూత ద్వారా మాకు తెలియజేశారు దేవుడు. పరిశుద్ధుడు 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 అని మొట్టమొదటిగా సువార్తను అందించినటువంటి వారు ఎవాంజలిస్ట్, సువార్థికులు. మొట్టమొదటి సువార్థికులు ఎవరు అంటే ఎవరమ్మా? ఏంటంటే యెరూషలేము దేవాలయంలో ఒక చివరి బాగా కూర్చోండి. వాళ్ళ మేపే గొర్రెలు బాగా పరిచిన తర్వాత ప్రధాన కాపులకి, శాస్త్రులకి, పరిచయానికి, సదుపాయానికి అందించాలి. తక్కువ మొత్తానికి వాళ్ళు మాత్రం వాటిని ఉపయోగించుకుంటారు. మేపేటువంటి వాళ్ళని సమృద్ధిగా అందించినటువంటి వాళ్ళని మాత్రం కూర్చోబెడతారు. యెరూషలేము దేవాలయంలో ప్రాంతంలో చివరిగా కూర్చోబెడతారు వాళ్ళు. అది వారి స్టేటస్. తర్వాత గొర్రెలు అలాంటి వాళ్ళు దేవుడు ఎదుగుతున్నాడు, అలాంటి వాళ్ళు దేవుడు వాడుతున్నాడు. ప్రియమైనటువంటి ఈ విధంగా వారి యొక్క కార్యాచరణ క్రమము దేవుని పేరిట ప్రారంభమైంది. చాలా నిజాయితీగా దేవుళ్ళు వాడబడ్డారు, దేవుళ్ళు కొనసాగారు. దేవుని కొరకు అంకిత భావంతో వారు సమర్పణతో కూడినటువంటి సేవ దృక్పథాన్ని కలిగి కాయటం పేదలతో మాట్లాడతారు. యేసు ప్రభువు నా మందని కాయి, నా మందని మేపు పేదలైనటువంటి పంట పైన నా సంఘాన్ని కట్టుకోబోతున్నాను. నేను పరిశుద్ధత అనేటువంటి బండ మీద, క్రీస్తు అనేటువంటి బండ మీద నా సంఘాన్ని కట్టుకోబోతున్నాను. ఆ సంఘాన్ని మేపు కాయి అని పరిశుద్ధ పేదలకు తెలియజేశారు యేసు ప్రభువు సాక్షాత్. ఎందుకు చెప్పారంటే సంఘంలో ఉన్నటువంటి గలిపి బయట నుంచి తోడేళ్ళల్లే, సింహాలల్లే, పులులల్లే వచ్చి ఆత్మను దోసుకెళ్ళిపోతాం, సమృద్ధిని దోసుకెళ్ళిపోతాం, ఏదో విధంగా పట్టుకెళ్ళిపోతాం. కాయాల్సినటువంటి బాధ్యత మరొకటి. ఒకరికి ఒక విధమైన పరిస్థితి, మరొకరికి మరో విధమైనటువంటి పరిస్థితి ఇచ్చి దేవుని సంఘాన్ని సార్వత్రిక సంఘం వైపు నడిపిస్తున్నాడు. దేవుని వాక్యం పట్ల విధేయులుగా దేవుని మాటలు విన్నారు. వాక్యం చెప్పడానికి ఇష్టపడుతున్నాం కానీ వినడానికి చెప్పమనిస్తే 1 గంట అయినా తక్కువ కాకుండా చెప్పాలి. వినాలని వస్తే ఒక 10 నిమిషాల తర్వాత కాస్త ఇరిటేషన్, ఒక పావు గంట తర్వాత అనీజినెస్, ఒక అరగంట తర్వాత కూడదు. ఇక అక్కడి నుంచి మంచి బ్రెయిన్ ఉపయోగపడదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ గొర్రెల కాపులు దేవుని వాక్యం విన్న వెంటనే తన సమస్తాన్ని విడిచిపెట్టి పరిగెట్టారు. యేసు ప్రభువును చూశారు. యేసు ప్రభు జన్మించినటువంటి తన జనన వృత్తాంతాన్ని ఆయా ప్రజలకు తెలియజేశారు.
చేశారు? గొర్రెల కాపరులు. మొట్టమొదటి పాస్టర్లు ఎవరంటే ఈ ప్రపంచంలో గొర్రెల కాపరులు. ఈ విధంగా మనము స్వార్థ చేయాలి. దేవుని మాట విన్న మనము అనేకులను బాగు చేయాలి, అనేకులకు మాదిరికరంగా జీవించాలి, సంఘాన్ని కట్టాలి, సంఘాన్ని మేపాలి, సమృద్ధైనటువంటి జీవజాలంలోకి నడిపించాలి. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కానీ వీటి మధ్య ఎన్నో ఊహిస్తారు, ఎన్నో ప్రలోభాలు, స్టేటస్ అనేటువంటి ప్రలోభాలు, అధికార వ్యామోహాలు అనేటువంటి ప్రలోభాలు, ధన వ్యామోహం అనేటువంటి ప్రలోభాలు, వ్యక్తిగతమైనటువంటి బలాతిశయాలు, నువ్వా నేనా అనేటువంటి ప్రలోభాలు, నీ పేరా నా పేరా అనేటువంటి ప్రలోభాలు, ఇన్ని సంఘ క్షేమాన్ని చీడ పురుగుల వలె పట్టి పీడిస్తూ ఉన్నాయి. అందులో ఉన్నటువంటి దయారసాలందరినీ కూడా పీల్చివేస్తూ ఉన్నాయి. చాలా బాధాకరంగా ఉంది. ప్రభుత్వంతో ప్రియమైన సంఘం అంటే దేవుని శరీరం. ఆ దేవుని శరీరంలో మనం భాగాలు, ఒకరు చెవి, ఒకరు ముక్కు, ఒకరు మూతి, ఒకరు వేలు, ఒకరు కాళ్ళు, ఒకరు బ్యాక్ బోన్, ఒకరు మైండ్, ఒక స్పైనల్ కార్డ్, ఒక హార్ట్, ఒక కిడ్నీ. మనం అందరూ దేవుని యొక్క శరీరంలో భాగాలు. అందరూ కలిసి పనిచేస్తేనే ఆ బాడీ చక్కని ఆరోగ్యవంతంగా ఉన్నట్టు. వ్యక్తిగతమైనటువంటి ప్రలోభాలు పక్కన సంఘాన్ని ఏ విధంగా మంచి క్షేమాభివృద్ధులకు నడిపించు, ఏ విధంగా నడిపిస్తే దేవుడు మనల్ని ఆ సార్వత్రిక సంఘంలోకి చేర్చుకుంటాడు. బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె దేవుడు వాక్యానుసారంగా సిద్ధపడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి, దేవుడిచ్చినటువంటి ఆత్మలను కాస్తూ, వాక్యం చేత వేపుతూ, సమృద్ధిలోనికి నడిపిస్తూ దేవుని నామమున పరిశుద్ధంగా మనం ఉండాలని ఈనాడు గొర్రెల కాపరులు మనకు కనిపిస్తున్నారు. వారు చేసినటువంటి కాపరత్వం, వారు చేసినటువంటి భక్తి, వారు చేసినటువంటి గొప్ప అనేక విధేయతలతో కూడినటువంటి స్వార్థ దాతృత్వం ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడాలి. ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో చేర్చబడాలి. రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలి. ఏ విలాసము, ఏ విలాపము, ఏ విధమైన విన్యాసము నేను పరలోక రాజ్యంలోనికి చేర్చలేదు. సహోదర సహోదరి, ఏ స్టేటస్ పరలోక రాజ్యంలో చేర్చదు. ఆ ధనవంతుడు ఆ రోజు మిగిలిపోయినట్లుగా పరిస్థితి, ఆ పేద రాజులు పరలోకానికి ఎక్కిపోయినట్లుగా పరిస్థితులు. దేవుని యొక్క విధేయత కలిగి ఉండాలి. క్రిస్మస్ అంటే ఒక విధేయత, క్రిస్మస్ అంటే ఒక ఆరాధన, క్రిస్మస్ అంటే దేవుని యొక్క సన్నిధిలో గోజాడే ఒక కన్నీటి ప్రార్థన. ఆ ప్రార్థన యోగులుగా మీరు ఉండాలి. సంఘాలను కట్టాలి, అనేక ఆత్మలను పోగు చేయాలి, అనేక ఆత్మలకు మాదిరికరంగా ఉండాలి. అనేకమైనటువంటి విధాలుగా మనం సంఘ అభివృద్ధికి పనిచేయాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. కానుకలకు సేకరించుకుందామండి.